ఈ వీడియో ఈ రోజుది నిన్నది ఫస్ట్ పెట్టా. మిగతావన్నీ తర్వాత పెట్టినా. ఈరోజు మాత్రం అన్నీ ఇంటికాడ చుట్టుపక్కల అన్ని డాబాల మీద నుండి వెయిట్ చేస్తా ఉన్నాయి. మార్నింగే వచ్చి ఆ వాటర్‌లో అటు ఇటు తిరుగుతా ఉంటే చూసి ఫుడ్ ఏసా. అసలు ఎన్ని పావురాలయినాయో! అవేంటియో గానీ ఇంకొక 4 వస్తున్నాయి. వెరైటీగా ఉన్నాయి పావురాలు. మరి అవేం పెట్టలో తెలీదు. నేను పాల పెట్టలు అనుకుంటున్నా. అవేంటియో నాకైతే తెలీదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇయైతే మాత్రం బానే వస్తున్నాయి చాలా. ఇయాల ఎక్కువయినాయి. 20 పావురాల దాకా వచ్చినాయి. అన్ని వీడియో తీయలేదు. కొంచెం కొంచెం వీడియో తీస్తున్నా. అసలు మొత్తం ప్లేస్ మొత్తం అవే నడుస్తున్నాయి, తిరుగుతున్నాయి. అక్కడ ఆగటం, ఇక్కడ ఆగటం, ఆ పైనుండి చూడటం, వాళ్ళ ఇంటి కానుండి, వీళ్ళ ఇంటి కానుండి ఎప్పుడు బయటకు వస్తున్నానా, ఎప్పుడు లోపలికి పోతున్నానా అని నా మీద ఒక కన్నేసి ఉంచినాయండి ఇవన్నీ. అంటే అట్లా కాదు, వాటికి ఫుడ్ కోసం నేను మంచిగా ప్లేసు ఫస్ట్ రోజు నేను 4 రోజుల నుండి వీడియో తీసిందంతా కలిపి పెట్టా. ఫస్ట్ రోజు చూడండి మొత్తం క్లీన్ చేసి ఊడ్చుకున్నా. సెల్లాని ఫుడ్ వేసా. కొబ్బరి చిప్పలు కూడా ఏరి పైన పెట్టా. కొబ్బరి చిప్పల్లాగా కిందేసి వీళ్ళతో పాటు ఇంకో ఉడత ఆమె కూడా కిందకి లాగి భయం లేదో ఏందో ఇద్దరు ఫ్రెండ్స్ అట్టుంది. అంటే ఆ పావురాలు ఇల్లు కూర్చొని ఏమో పక్క తింటాం, వాళ్ళు ఒక పక్క తింటాం. అవి కొబ్బరి చిప్పలన్నీ కింద పడేసినాయి. ఇన్ని అయినాయో మొత్తం. నేను అన్నీ తీసి ఒక ట్రైలో వేసి కొన్ని అవతలు పెట్టా, ఇంకొన్నేమో తులుసుకోటి ఉంటే అక్కడ పెట్టా. ఆ నుండి అన్ని కింద పడేసుకొని కూర్చొని తింటున్నాయి. మళ్ళీ అన్నట్టు వీళ్ళకేమో మొత్తం ఫుడ్ వేస్తే అదంతా తిని ఏం తిననీయట్లేదంటే యువతలకు వచ్చి నాకు చెప్తుంది ఇంకొంచెం వేద్దాంరా అన్నట్టుగా. ఏమే డోర్ కాడికి వచ్చి నన్ను పిలిచేది. అన్నీ అక్కడే వేస్తుండే మొత్తం. మేము అక్కడే కూర్చున్నాం నైట్ అయితే. అదంతా క్లీన్ చేసుకున్నా. వర్షం పడింది, వర్షం వచ్చి కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. అసలు వచ్చి ఫుడ్ పెడితే అంతా ఆగమాగం చేసేసినాయి. అటు పక్క అన్నం పెట్టినా అవంతా ఆగం చేసినాయి. అంతా తిరుగుతున్నాయి ఒకటే. అంటే ఏమాగం చేసినాయి అంటే నేను అన్నం పెట్టా ఒక దాంట్లో మొత్తం వీళ్ళకి ఒక ట్రై, ఒక స్టీల్ గిన్నె, ఇంకో ప్లాస్టిక్ ప్లేటు, అట్లా మొత్తం 3, 4 ఉన్నాయి. వాటర్కి ఒక బకెట్, ఒక జగ్గు పెట్టా. అవి అస్సలు తాగవు. అందులోకి పోయి అక్కడ వాటర్ ఉంటే వర్షం వాటర్ అందులోకి పోయి నీళ్ళు తాగటం, ఆడుకోవటం. ఒక ట్రైలో ఫుడ్ పెడితే అన్ని కలిపి కొట్టుకుంటాయి. మూతులు అన్నీ ఒకే దాంట్లో పెట్టలేవు కదా. ఒక 2 తింటాయేమో, మిగతా అన్ని పాపం యువతలకు వచ్చి జాలిగా చూస్తుంటాయి. అందుకే కింద వేయాల్సి వస్తుంది. కింద అయితేనే అన్ని మట్టసంగా ఇటు పక్క ఆడికి అంత కింద వేసినా కూడా కొన్నే తిన్నేస్తాయి. మిగతా వాటిని తిన్నేయం అసలు. అవి వస్తే మూతితో పొడవటం, వాటిని అట్లా పక్కకు పోతాయి. ఇంకా కొన్నే తింటాయి. కింద అయితేనే కొంచెం పర్వాలేదు బాగానే తింటాయి. ఆ ట్రైలో అయితే 2 కూర్చొని తింటాయి. అది కూడా పెద్దదే పెట్టా ట్రై. ఈసారి చూపిస్తా. వర్షానికి ఆ ట్రై కూడా నీళ్ళు నిండిపోయినాయి. ఏదోవరకు అందులోనే ఫుడ్ వేసేదాన్ని, ఆ రైస్ పెట్టేదాన్ని. ఎన్ని రోజులైనా మంచిగా ఎండకి ఎండుతుంటే నూకల్లాగా అయ్యి మంచిగా తినేయి. ఉదయం నేను ఫుడ్ పెట్టలేదంటే మార్నింగే వచ్చి చూడండి ఆ వాటర్లో చూస్తున్నాయి. ఫుడ్ లేదు అప్పటికి. నీళ్ళతో ఆడుకోవటం, ఇంకా రావట్లేదు ఏంటని బయటికి. నేను మార్నింగ్ లేవగానే చూసి